నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని పసుబోర్డు వచ్చేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 15 ఆగస్టులోగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని బాసర సరస్వతి మందిరం మీద ఒట్టేసి చెబుతున్నా అని ఉద్వేగంతో చెప్పారు. ఈ ప్రభుత్వం రైతులదని రుణం తీర్చుకుంటామని అన్నారు. ఆ దెబ్బతోని నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది. నిజామాబాద్ రైతుల ఆశీర్వాదంతోని అధిష్టానానికి నమ్మకం వచ్చింది. ఆనాడు పిసిసి అయినా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఒకవేళ 2018 డిసెంబర్లో ఎమ్మెల్యేగా ఓడకపోయినుంటే ఎమ్మెల్యే గెలిస్తే ఈయన్నే మడుగులో చంద్రశేఖరరావుతో కొట్లాడుకుంటూ ఈయన్నే ఉండిపోతుంటేనేమో. కానీ ఒక్కొక్కసారి అదృష్టం ఓటమిని కూడా గెలుపుకు పునాదులేస్తుంది. 2018 ఓటమి 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. మిత్రులారా, నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తుంటా అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జీవనాన్న ఎమ్మెల్యే ఓడిపోయింది దురదృష్టం కాదు, అదృష్టమే. బీజేపీ మిత్రులకు దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూతుల డబ్బాలల్లో కాదు మిత్రులారా. మీరు చేసే వ్యాపారం, మీ రాజకీయ వ్యాపారం, మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతలేదని అనుకోకండి. ఇంత దుర్మార్గం, ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు. మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది. ఒక సెక్యులర్, ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలనను అందించడానికి అవకాశం ఇచ్చింది. కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం ఈ దేశానికి మంచిది కాదు. ఇట్లాంటి ఆలోచన మానుకోండి. రాముడు మీకే కాదు, మాకు రాముడే. మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం, విష్ణుని కొలుస్తాం, కృష్ణుని కొలుస్తాం. ఎంతోమంది దేవతలు ఉండ్రు. ఊర్లూర్ల పోసమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ ఎంతోమంది దేవతలు ఉండ్రు. ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం. ఎవరి మత విశ్వాసం వాళ్ళది. నేను హిందువునని గర్వపడతా, ముస్లింలను, క్రిస్టియన్లను, సిక్కులను ఆదరిస్తా, గౌరవిస్తా. ముఖ్యమంత్రిగా నా బాధ్యత మత సామరస్యం పాటించడం అనేది రాజ్యాంగం మనకు నేర్పిన, మన పెద్దలు తరతరాలుగా మనకిచ్చిన మన సాంప్రదాయం. ఊర్లలో పీర్ల పండుగ ఎవరయ్యా? మనం కాదా చేసేది? అలా వాడేది మనం కాదా? ఊర్లో ఏదన్నా ఉండి చర్చిలో క్రిస్మస్ వస్తే 10 మందికి మనం సాయం చేస్తలేమా? మన గణేష్ నిమజ్జనం వస్తే ముస్లింలు మనకు అండగా నిలబడతలేరా హైదరాబాద్లో? ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ చూస్తుంది. మిత్రులారా, ఇది దేశానికి మంచిది కాదు. కాంగ్రెస్ ఎన్నో 50 ఏళ్ళ అధికారంలో ఉంది. అధికారం కాంగ్రెస్కు కొత్త కాదు, ప్రతిపక్షం అసలే కొత్త కాదు. కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే ఈరోజు ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి దేశం కోసం పదవులు త్యాగం చేశారు. ఇక ఇప్పుడు త్యాగాలు చేసేది లేదు, కొట్లాడేదే. ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, బుకాయించే ప్రయత్నం చేసిండు. గిదే గది, గదే గిది అని. నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపూర్ అరవిందును, గ్రామాలలో బట్టలు ఉత్కనికే రిన్ సబ్ అని ఉంటుంది. ఈ రిన్ సబ్కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటుంది రన్ సబ్ అని ఒకటి వచ్చింది. ఏమయ్యా మిత్రమా అరవిందు, పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడా తెలియనోళ్ళనే మా రైతులు. ఆకాశం ఇంకా ఇట్లా చూడకుంటేనే మబ్బులు ఎప్పుడు వేస్తాయో, మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో, వాన ఎప్పుడు కురుస్తుందో, పసుపు ఎప్పుడు వేయాలో, కందులు ఎప్పుడు పండించాలో, మిర్చి ఒడ్లు ఎక్కడ వేయాలో, ఏ భూములు వేయాలో తెలిసిన వాళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు. వెనకటికి ఎవడనంట తాతకే దగ్గు నేర్పిండట. ధర్మపురి గారు ఇవాళ మా నిజామాబాద్ రైతులకు బోర్డుల గురించి చెప్తున్నాడు. ఒకవేళ నిజామాబాద్ రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్, 2019 ఎన్నికల్లో నామినేషన్లు వేసి అందులో 80 మంది ఎన్నికల క్షేత్రంలో నిలబడి 100 రోజుల్లో చక్కెర కర్మాగారం
మోసం చేసిన కల్వకుంట్ల కవితను, కల్వకుంట్ల చంద్రశేఖరరావును 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి మళ్ళా మొక్క మొలవకుండా మొత్తం కాంక్రీట్ చేసి పెట్టారు. ఆ దెబ్బకు 2024లో కల్వకుంట్ల కవిత గారు ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడ్డారు. అంటే నిజామాబాదు రైతాంగంతో పెట్టుకుంటే శాశ్వతంగా ఇక్కడి రైతులను మోసం చేస్తే శాశ్వతంగా రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి ఈ ప్రాంత రైతులు నిరూపించారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారిని కేంద్ర వ్యవసాయ మంత్రిగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ఆనాడు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. కేంద్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులకు వన్నె తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు. పెద్దలు కీర్తిశేషులు పివి నరసింహారావు గారు పేరు తెచ్చారు ఈ ప్రాంతానికి, ఈ దేశానికి. ఇవాళ స్థాయిలో గౌరవం ఉన్నవాళ్ళు, ప్రజలకే అంకితమైన వాళ్ళు, సమస్యల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, రైతాంగాన్ని ఆదుకునే మనసున్న నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే లేడు. అది ఒక్క జీవనన్న మాత్రమే. అందుకే సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది. మీ బిడ్డ మీకోసం కొట్లాడేటైనా ఎవరినో అడుగో, ఎవడో సంతకం పెట్టో ఏదో నిర్ణయం చేయాలని తిరగాల్సిన పని లేదు. ఆయననే సొంతంగా సంతకం పెట్టి మీ చెరుకు కర్మాగారం, మీ పసుపు బోర్డును సాధించి సంతకం పెట్టే సత్తా జీవన్ రెడ్డి గారికి పార్టీ ఇస్తుంది. మరి ఇది నిజం కావాలి అంటే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంటుకు గెలవాలి మిత్రులారా. ఒక్కొక్కసారి ఓటమికి కూడా గెలుపులకు పునాదులేస్తాయి. నేనే ఉదాహరణ. 2018 డిసెంబర్లో నా మీద కక్ష కట్టి, నా మీద పగబట్టి అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి వేలాది మంది పోలీసులను పెట్టి చంద్రశేఖరరావు అర్ధరాత్రి పూట నన్ను కిడ్నాప్ చేశాడు. ఈరోజు మీకు స్పష్టంగా 3 మాటలు ఇస్తున్నా. మీ చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మాది, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్డీఏ ఓడి ఇండియా కూటమి గెలిస్తే పసుపు బోర్డు జీవన్ అనే మంత్రిగా తీసుకొచ్చి మీకు ఇస్తాడు. లేకపోతే ప్రశ్నించే గొంతుకై మోడీ మెడల్ వంచి మీ పసుపు బోర్డు మా జీవన్ అన్న తీసుకొస్తాడు. నాది పూచి అని చెప్పి నా మిత్రులకు చెప్తున్నా. అదేవిధంగా నిన్నమన్నా రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు. ఒరే సన్నాసులారా, తాతకు దగ్గు నేర్పాడు మా కథలు చెప్పకండి. వెనకటికెప్పుడో రైతు రుణమాఫీ మేము చేసినాం. రైతులకు బోనస్ ఇచ్చింది మేము. రైతులకు రుణమాఫీ, రైతులకు బోనస్ ఇచ్చిన మేము 100 రోజుల్లో 5 పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. నాది, మా మంత్రివర్గానికి బాధ్యత. మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఈ ప్రభుత్వం మీది. మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం. ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది. ఇదే కాదు, ఆనాడు కేసీఆర్ ఊరేస్తే ఊరేసినట్టే అని మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో ఒడ్లు వండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పదీసి బజార్లో నిలబెట్టిన కేసీఆర్. ఆ రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి.